ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్పై వచ్చిన అవినీతి, అధికార దుర్వినియోగం ఆరోపణలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు శాంతకుమార్ డిమాండ్ చేశారు. అరండలపేటలోని అసోసియేషన్ కార్యాలయంలో సోమవారం శాంతకుమార్ మాట్లాడారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్ అవినీతికి పాల్పడ్డారని అన్నారు. మా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఈ రాష్ట్రంలో న్యాయవాదుల సమస్యల కోసం, అట్లాగే కాన్స్టిట్యూషన్ ప్రొటెక్షన్ కోసం, దాంతోపాటుగా ఈ రాష్ట్రంలో సమస్యలపైన పనిచేస్తున్నటువంటి ఆర్గనైజేషను. మనం ఈ మధ్యకాలంలో మనం గమనించుంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అడ్వకేట్ జనరల్ పైన తీవ్రమైనటువంటి అభియోగాలు ప్రభుత్వానికి అనేక మంది న్యాయవాదులు కంప్లైంట్ చేసిన సంగతి మన మీడియా ప్రతినిధులందరికీ తెలుసు. అడ్వకేట్ జనరల్ అయినటువంటి శ్రీ దమ్మాలపాటి శ్రీనివాస్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన తర్వాత వారిని అడ్వకేట్ జనరల్గా ప్రభుత్వం నియమించింది. ఆ నియామకం తర్వాత అనేక కేసులు హైకోర్టు విచారణలో ఆ దమ్మాలపాటి శ్రీనివాస్ గారు ప్రభుత్వం తరపున వాదించారు. ఈ క్రమంలో మనకందరికీ తెలుసు, గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగింది. ఆ లిక్కర్ స్కాము కొన్ని వందల కోట్లకు సంబంధించినటువంటి స్కాము. దానిలో అనేక మంది చనిపోవటం, అలాగే కల్తీ సారాలో చాలామంది చనిపోవటం మనకందరికీ తెలిసిందే. ఆ కేసు యాంటిసిపేటరీ బెయిలు హైకోర్టు ముందు విచారణకు వస్తే ఆ ప్రభుత్వం తరపున వాదించే పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ పైన దమ్మాలపాటి శ్రీనివాస్ గారు ఒత్తిడి తీసుకొని వచ్చి నిందితులకి ముద్దాయిలకి అనుకూలంగా వ్యవహరించేలా చేయాలని వారు తీవ్రంగా ప్రయత్నం చేశారు. అట్లాగే ఏపీపీఎస్సీ కేసుకు సంబంధించి ఆయన అడ్వకేట్ జనరల్గా అటెండ్ అవ్వాల్సింది వారు అటెండ్ కాకుండా, ఆ కేసులో అపియర్ కాకుండా అవాయిడ్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఈ క్రమంలో కొన్ని వందల కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్స్ జరిగినాయి అనేది అభియోగాలు వచ్చినాయి. వందల కోట్లకు అవినీతికి పాల్పడ్డాడని ప్రత్యక్షంగా బివి లక్ష్మీనారాయణ గారు అనే న్యాయవాది రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అర్జీ సమర్పించి అవి సోషల్ మీడియాలోనూ అట్లాగే పత్రికల్లోనూ తీవ్రంగా హల్చల్ చేసిన సంగతి మనకందరికీ తెలుసు.